అందరికీ నమస్కారం అండి. నూతన సంవత్సర వేడుకలకు యావత్ దేశం సిద్ధమైంది. ఏడాదికి ఒకసారి వచ్చే డిసెంబర్ 31న మందు చిందుతో చిల్లయ్యేందుకు యువత ఉర్రూతలూగుతున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో సైతం పెద్ద ఎత్తున న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మందుబాబులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 31, జనవరి 1వ తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాపులు అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా ఓపెన్ చేసి ఉంటాయని తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే కాకుండా ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని పబ్బులు, బార్లు న్యూ ఇయర్ సందర్భంగా స్టేట్ గవర్నమెంట్ అనుమతితో నడిచే ఈ 2 రోజుల పాటు రాత్రి 1 గంట వరకు మద్యం విక్రయాలకు ప్రభుత్వం పర్మిషన్ అయితే ఇచ్చింది. ప్రభుత్వం నిర్ణయంపై మందుబాబులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సర్కార్ తాజా నిర్ణయంతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలో మాత్రం న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో పోలీసులు కఠిన ఆంక్షలు విధించి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతామని ప్రకటించిన పోలీసులు డిసెంబర్ 31వ తేదీ రాత్రి 8 గంటల నుండే నగరంలో పెద్ద ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు, డ్రగ్ టెస్టులు చేసేందుకు రెడీ అయ్యారు. వీడియో మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.